హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పేద ప్రజలను ఉద్దేశించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే దిశగా వారికి కనీస బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. మోదీ సర్కార్ తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చాక 2014 ఆగస్టు 28న అణగారిన వర్గాలకు కూడా బ్యాంకింగ్ ఫెసిలిటీ కల్పించాలన్న గొప్ప ఆశయంతో ఈ పథకం మొదలైంది. ఇక ఈ స్కీమ్ లబ్ధిదారులో ఎక్కువ గ్రామీణ ప్రాంత ప్రజలు, మహిళలే ఉండటం విశేషం. ఈ పథకం కింద కుటుంబంలో కనీసం ఒకరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండేట్లు చూసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు జన్ ధన్ పథకం సరికొత్త మైలురాయికి చేరింది. పీఎం జన్ ధన్ యోజన అకౌంట్లు 50 కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఖాతాలు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయని స్పష్టం చేసింది. 9 సంవత్సరాల వ్యవధిలోనే ఈ మార్కును దాటినట్లు స్పష్టం చేసింది. ఇక ఈ జన్ ధన్ యోజన ప్రయోజనాలు అందుకున్న లబ్ధిదారుల్లో 56% మహిళలే ఉన్నారని చెప్పింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రకారం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 67% జన్ ధన్ అకౌంట్లు ఉన్నాయి. ఈ అకౌంట్లన్నింటితో కలిపి ఇప్పటివరకు 2.03 లక్షల కోట్ల నగదు డిపాజిట్ చేశారు. ఈ పథకం వినియోగించుకున్న అకౌంట్ హోల్డర్లకు 34 కోట్ల రూపే కార్డులు జారీ చేసింది. దీనికి ఎలాంటి రుసుము కూడా లేదు. ఒక్కో ఖాతాలో సగటున 4076 నగదు ఉంది. దేశంలో చూస్తే 2014 వరకు జనాభాలో 50% కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో చోటు లేదు. అయితే అందరికీ బ్యాంక్ అకౌంట్ కల్పించాలన్న ఉద్దేశంతోనే 2014 ఆగస్టు 15న ఈ స్కీమ్ ప్రకటించి ఆగస్టు 28న లాంచ్ చేశారు. మొదటి సంవత్సరమే 17.90 కోట్ల మంది అకౌంట్లు తెరిచారు. ఇక ఈ జన్ ధన్ ఖాతాలో కనీస నగదు నిల్వ ఉండాల్సిన అవసరమూ లేదు. ఎలాంటి ఫీజు తీసుకోకుండానే రూపే కార్డులు జారీ చేస్తారు. 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఖాతాలో నగదు లేకున్నా 10,000 వరకు తీసుకోవచ్చు. జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా 2 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం వర్తిస్తుంది. ఈ పీఎం జన్ ధన్ అకౌంట్లను ఏ బ్యాంక్లోనైనా తెరవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.